వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా గుడ్డుకి అన్నప్రాసన, మేధాంశ్ నందన్ అన్నప్రాసన సెరమనీ అనమాట ఇవాళ. సో గుడ్డు ఆర్ యూ రెడీ? అరుస్తా ఉన్నాడు. సో మా ఇంట్లో ఏంటంటే 5 months కంప్లీట్ అయిపోయి 6th డే, అంతే కదా, 5 months కంప్లీట్ అయ్యి 6th డే రోజు అన్నప్రాసన చేస్తామన్నమాట. అట్లా అని చెప్పి ఇప్పటి నుంచే తోసేయడాలు పెట్టేయడాలు చెయ్యము. జస్ట్ అన్నప్రాసన అయ్యాక రోజు కొంచెం మెల్లిగా అలవాటు చేయాలి. సాలిడ్స్ అన్నది ప్రాపర్గా సాలిడ్ అనేది 6 months కంప్లీట్ అయ్యాకే స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇది మన రిచువల్ కాబట్టి 5 months కంప్లీట్ అయిన 6th డే చేస్తున్నాము. అండ్ నేను నిన్న లైక్ గిఫ్ట్ ప్యాకింగ్ వీడియోలో చెప్పాను కదా హరిణికి, అండ్ నీకు కూడా అంట కన్నా ఆంజనేయ స్వామి గుడిలోనేనంట, నాకు ఎక్కడ జరిగిందో గుర్తులేదు. సో అందుకని చెప్పి మా గుడ్డుకు కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే ఇవాళ అన్నప్రాసన జరుగుతుంది ఇప్పుడు. సో ఇంటి దగ్గరే గుడి ఉంది, వడమాల చేయించాము అండ్ ఆకు పూజ, ఇంకా తర్వాత అన్నప్రాసన. ఈయన ఏం పట్టుకుంటాడో ఇప్పుడు ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ముందుగా అయితే నేను ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టి, అట్లే పట్టుకోవాలి, నేను ట్రైనింగ్ చేస్తున్నాను, నాది కాదు, నాన్న జుట్టు పట్టుకొని పీకు అని. సో ఫస్ట్ ఇంట్లో మనం దీపం పెట్టుకొని బయలుదేరిపోదాము. చిన్న పువ్వు వచ్చింది అంటే గుడ్ సింబల్, అది దేవుడు బ్లెస్ చేసినట్టు. అట్లా ఊరికే నేను కొట్టే చిన్న పువ్వు వచ్చింది. ఇలాంటివే తగ్గించుకుంటే दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाया ए च सभ्या सभा ब्रह्मसंहितास्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री साई हरिणी नाम्नी मेधांश नंदनया आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ
सृजामसि नमस्करोमि भोल विघ्नेश्वर भगवान की भवस्य नामधेयस्य वेंकटेश्वरो नामधेयस्य धर्मवत्नी नाम्ने उषा नामधेयस्य सौत्रस्याः शिवनाथ नामधेयस्य धर्मवत्नी नाम्ने महेश्वरी नामधेयस्य सौत्रस्याः साई हरिणी नामधेयस्य वेदांश नंदन नामधेयस्य सह कुटुंबाना అక్కడ బుక్ పట్టుకున్నాడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అది రైట్ హ్యాండ్ మూసలు కదా కన్ఫ్యూజ్ చేస్తారు పట్టుకో ఏదోటి తెలుస్తుంది కదా డాడీ బాగా వాడే కదా డబ్బులా అరే గోల్డ్ డబ్బులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ పాప మప దని ద ప మగరి గజ రే మ పాప మమ పాప మప దని ద ప మగరి గజ సరి మగరి రే మ పని ద ప మ పని సరి మగరి సని ద ప మగరి మ పాప మమ పాప మప దని ద ప మగరి గజ రే మ పాప మమ పాప మప సని ద ప మగరి గజ సరి మగరి రే మ పని ద ప మ పని సరి మగరి సని
sa ni ni sa sa re re sa sa ma re sa pa 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 ma pa 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 re ma pa 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 ni da pa 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 ma pa 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 re ma pa 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 ni da pa sa sa ni ni sa re re sa sa ma re sa sa ni ni sa re re sa ni da pa ma re pa 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 ma ma pa 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 ma pa ni da pa ma re ga sa re ma pa 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 ma ma pa 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 ma pa ni da pa ma re ga sa ni sa ni ma ga re ma pa ni da pa ma pa ni sa ni ma ga re sa ni da pa ma ga re. అగైన్ వెల్కమ్ బ్యాక్. సో పొద్దున్న అన్నప్రాసన అయితే గుళ్ళో మంచిగా చేసేసుకున్నాము. అండ్ వాడు ఫస్ట్ బంగారం పట్టుకున్నాడు, నెక్స్ట్ భగవద్గీత పట్టుకున్నాడు, అండ్ థర్డ్ మొత్తం పరమాన్నం పిసికేశాడు అనమాట. సో ఏది పట్టుకున్నా వీళ్ళు పెద్దయ్యాక ఏమవుతారా అన్నది మన చేతుల్లో మాత్రం ఉండదు. అది జస్ట్ మన రిచువల్ కాబట్టి ఇంకా అలా మూడు నమ్మకంలో ఏమంటారు మన నమ్మకం కాబట్టి అలా ఫాలో అవుతూ ఉంటాము. అండ్ హరిని ఫస్ట్ ఏం పట్టుకుంది, బుక్ అనుకుంటా ఐ గెస్, చూడాలి. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. బాబు ఇంకా పడుకున్నాడు. అండ్ డెకోర్ కూడా నేను నైట్ నుంచి చూడలేదు, నైట్ చేపించేసాము. లైక్ వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు, నాకు ఫోటో పెట్టేసి నేను మార్నింగ్ చూద్దామని చెప్పి ఇప్పుడు వచ్చి చూసాను. చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నేను కొంచెం సింపుల్గానే చెప్పాను, ఎందుకంటే ఫంక్షన్ ఇంట్లో పెట్టుకున్నాము ఫస్ట్. ఆల్ ఆఫ్ సడన్ ఈ ఈవినింగ్ వర్షాల వల్ల ఇంట్లో అంటే మళ్ళీ హ్యూమిడ్గా అయిపోతుంది, ఇరుకు అయిపోతుంది ఏమో అని చెప్పి సడన్గా ఇటు షిఫ్ట్ చేసాము. మనకు ఆప్షన్ ఉంది, మేధాంశ్ వాళ్ళ అత్తిల్లు ఇక్కడే కాబట్టి సో ఆల్ ఇక్కడ మాకు అలా లక్కీగా కుదిరిందనమాట. సో మీరు ఫంక్షన్ది డెకోర్ చూడండి. డెకోర్ అంతా కూడా డెకోర్ బై వైష్ణవి పేజ్లో చేయించామన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వీళ్ళు మేఘ్నక్క వాళ్ళకి చాలా వర్క్ చేశారు. సో అప్పటి నుంచి నేను దేనికైనా చేద్దామని ఫైనల్గా మేధాంశ్ అన్నప్రాసనకి ఇలా కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈసారి చాలా పేస్టల్ కలర్స్ తోటి డెకోర్ చేయించాం. యూ క్యాన్ సీ ఆల్ వైట్ అండ్ గ్రీన్ బికాజ్ ఎవ్రీ టైమ్ ఎల్లో రెడ్స్ ఇట్లా ఎక్కువ అయిపోతున్నాయి. సో మీ ఇంట్లో ఏదైనా అప్కమింగ్ బ్యూటిఫుల్ ఈవెంట్స్ కానివ్వండి, ఎలాంటి ఫంక్షన్స్ అయినా కానివ్వండి, ఫెస్టివల్స్ అయినా కానివ్వండి, ఇంత అమేజింగ్ డెకోర్ కావాలి అంటే డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్ రైట్ నౌ. నేను ఎక్కువ రెడీ అవ్వలేదు, సింపుల్గా రెడీ అయ్యా. నేను వేసుకున్న బ్యూటిఫుల్ జ్యువెలరీ అంతా కూడా ఇమాడి సిల్వర్ జ్యువెలరీ వాళ్ళది అనమాట. యాక్చువల్లీ నేను దీని మీదకి వేరేది ఒక న్యూ లాంచ్ సెట్ తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడే ఎందుకు నేను లాంచ్ చేయడం అని చెప్పి సో దాచిపెట్టేసుకున్నాను, నెక్స్ట్ ఈవెంట్కి వేసుకుందామని చెప్పి. సో ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ అంతా కూడా ఇమాడి సిల్వర్ జ్యువెలరీ నేను కొండాపూర్ బ్రాంచ్ నుంచి తీసుకున్నాను. యూ క్యాన్ సీ బికాజ్ ఐ లవ్ జుమ్కా సో మచ్. సో నిన్న మనము సెట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా అక్కడ గిఫ్ట్స్ అవన్నీ కూడా సెట్ చేసేస్తున్నాము.
ఎన్ని కాదులేవే వాడు చూసట్టే ఉండింది నాన్న. అరే రే ఒక చేత్తో డబ్బులు రెండు వస్తాయి. అరే నీ పెళ్ళని తీసుకోలేరా మ్యాంగో హారం మొత్తం చెప్పు చేయాలి మళ్ళీ కాదు మ్యాంగో హారం వాడు పెళ్ళని తీస్తాయి కదా వదలట్లేదు వాడు మళ్ళీ గోల్డ్ వైట్ చూస్తున్నాడు. ఏంటి వస్తూ ఇటు అట్ట వెళ్ళిపోయింది. ఎల్లు సపోర్ట్ ఇచ్చా ఎల్లు పెన్ను తీసుకో పెన్ను తీసుకో వాడే వెళ్తున్నాడా. పెన్ తీసుకో పెన్ పెన్ పర్వాలేదు తర్వాత తిందాంలే. అయ్యో గుడు రే 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 మ్యాంగో హారం పట్టుకో ఒరేయ్ ఒరేయ్ ప్లీజ్ ఒరేయ్ డబ్బులు తీసుకోరా ఒరేయ్ డబ్బులు తీసుకోరా ఒరేయ్ డబ్బులు తీసుకోరా భయ్యా వెళ్ళేసేసుకోరా. ప్రూఫ్ ఉంది రోయ్ మన దగ్గర వీడియో. ఫ్రేమ్ లో ఇద్దరు బౌన్సర్స్ కూర్చున్నారు అటు పక్క ఇటు పక్క. అంటే బయటికి బేబీతో వెళ్ళినప్పుడు వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా మేము సెట్ చేసాం అన్నమాట. అమ్మమ్మ నానమ్మని. ఆవిడ అమ్మమ్మ నేనే అమ్మ నానమ్మ. మెయిన్ బౌన్సర్ ఎక్కడ తిరుగుతుందో పొట్టి బౌన్సర్ అయితే ఎవరిని రానియదు. అమ్మమ్మ తమ్ముడు 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 అంటుంటది. సో ఫైనల్ గా ఇద్దరు అమ్మమ్మ నానమ్మ సిమిలర్ గా వేసుకున్నారు. అయితే చాలా ఇట్లా మంచిగా మస్తు క్లాస్ కి రెడీ అయ్యారు ఇవాళ. చాలా నా ఫోర్స్ మీద అతి గోల్డ్ వేసుకుంటా ప్లీజ్ బీట్స్ వేసుకోండి అని బీట్స్ వేయించాను. అండ్ ఎస్ ఇవాళ మా మొత్తం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంతా కూడా జయచంద్ర ఫోటోగ్రఫీతో చేయించామన్నమాట. సో చాలాసార్లు మేము వీళ్ళతో వర్క్ చేసాము. మీరు మా ప్రీవియస్ వీడియోస్ అండ్ నేను పోస్ట్ చేసినవి లాస్ట్ టైం వీడి 3వ నెల ఫంక్షన్వి అన్నీ కూడా శ్రీమంతం టైంవి అలా చాలా అండ్ 21 days ఇలా మేము అంకుల్ వాళ్ళతో కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ డేట్స్ లేవు ఆ టైంలో. వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రీస్ అట్లా అవుట్ ఆఫ్ స్టేట్స్ అట్లా వెళ్తూ. సో ఎవ్రీ టైం మేము జయచంద్ర ఫోటోగ్రఫీతోనే వర్క్ చేస్తాం. అండ్ వాళ్ళ అవుట్పుట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. అండ్ నేను అప్కమింగ్ ఫొటోస్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా బడ్జెట్గా అఫోర్డబుల్ ప్రైసెస్లో చేస్తారనమాట. దెన్ డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి హ్యావ్ ఎ లుక్.
చాలా సింపుల్గా వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను కంగారులో ఎవరైనా పిలవకపోయి ఉంటే నన్ను దయచేసి తిట్టుకోకండి, ఎందుకంటే దిస్ వాజ్ లైక్ లాస్ట్ మూమెంట్ ప్లాన్ అనమాట. ఇంట్లోనే చేద్దామని చెప్పి ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వర్షం పడడం వల్ల. సో అందుకని చెప్పి అండ్ చాలా సింపుల్గా చేసుకున్నాము, ఎందుకంటే బర్త్డే గట్టిగా ప్లాన్ చేద్దాం ఆయనకి, ఆ లోపు జమ చేసుకుంటాడు. నాకెందుకు వీడి బర్త్డే చేద్దాం, డబ్బులు ఎవరు పెట్టాలి, కష్టపడి చేద్దాం ఆయనకంటే ఆయనది. నా బర్త్డే ఉంది కన్నా, ఇప్పుడు నా బర్త్డే గురించి మాట్లాడి ఇప్పుడు నెక్స్ట్ నా బర్త్డే ఉంది. సో ఐ హోప్ మీ అందరికీ మా మేధాంశ్ నందన్ అన్నప్రాసన నచ్చిందని అనుకుంటున్నాము. మిగతా విషయాలు నేను నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడితే, ఇప్పుడు చాలా టయర్డ్ ఉన్నాము అండ్ హీఈస్ ఆల్సో టయర్డ్, ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, అందుకే ఇక్కడే. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. ఇవన్నీ చాక్లెట్స్, ఇప్పుడు డైరీ మిల్క్, కిట్ కట్ అవి చాక్లెట్స్ కాదు, ఇవే ద బెస్ట్ అండ్ నా ఫేవరెట్, ఎప్పటికీ మర్చిపోలేను చాక్లెట్స్. చూడు, ఇవన్నీ కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేదాన్ని.